For latest cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates. ఇది రాజకీయంలో నాదిగో గెలుపు. ఎమ్మెల్యేగా 3 సార్లు గెలుపొందాను. ఎంపీగా ఇది తొలిసారి. అయితే ఈ 4వసారి గెలవటం అనేది గెలవటం మాత్రం కాదు, మీరందరూ నాకు పునర్జన్మం ఇచ్చినారు. అందుకు మీకందరికీ, తల్లి తండ్రికి, అన్నదమ్మునికి, అక్క చెల్లెలకి ఎట్లా గౌరవం ఇస్తానో, ఎంత ప్రేమిస్తానో అంత మీ అందరికీ గౌరవము, ప్రేమ నా నుంచి మీకు లభ్యమవుతుంది. వేదిక పైన ఈ కార్యక్రమానికి జనౌషధి, ఆయుష్మాన్ భారత్ ఈ యోజనని మీరందరూ అర్థం చేసుకొని కార్డులు చేయించాల. ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రతి ఏడాది మీకు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యంలో ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక సర్జరీ చేయించుకోవాలన్నప్పుడు 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒక కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రతి ఒక్కరికి ఇస్తారు. అది కూడా ఉచితంగా ఇస్తారు. దానికి కూడా మీరు డబ్బులు కట్టే అవసరం లేదు. దీన్ని చేయించుకోవాలా. మన లీడర్లకి నేను, మన గ్రామ పంచాయతీ లీడర్లకి, గ్రామ పంచాయతీ సదస్సులకి నేను విజ్ఞప్తి చేస్తాను. మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఈ ఒక్క కార్డులను చేయించి ఇవ్వండి. బీపీఎల్ కార్డు అంటారు. ఆ బియ్యం, ఈరోజు బియ్యం ఇస్తా ఉంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఆ సంచి కూడా, ఖాళీ సంచి కూడాను మేమే ఇస్తా ఉన్నాం. అయినా కూడా సిద్ధరామయ్య గారు చెప్తారు అన్నభాగ్యం మాది అంటారు. సంచి భాగ్యము లేదు. దాని నుంచి ఈరోజు రైతులు, చాలా మంది ఇక్కడ రైతులు ఉన్నారు. ఈరోజు రైతులకి మీ పంటలకి ఎప్పుడైనా నష్టము కలిగిస్తే, నష్టం వస్తే, వర్షాల వల్ల కానీ లేదా సరైన సమయానికి